హాయ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత 4 సంవత్సరాలుగా టెట్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. ఈరోజు మనకొచ్చినటువంటి వార్తాపత్రికల సమాచారాన్ని టెట్‌కి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే టెట్‌కి సంబంధించినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ కూడా వెలువడబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా విద్యాశాఖ పర్యవేక్షిస్తున్నట్టుగా ఈరోజు మనకు అందుతున్నటువంటి వార్తలు. అంతేకాకుండా సిలబస్‌ను ఎన్‌సీఈఆర్‌టీ నిబంధనలకు లోబడి ఖరారు చేసినట్లుగా కూడా అందుతా ఉన్నటువంటి వార్త. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే టెట్ సర్టిఫికేట్‌కు జీవితకాల చెల్లుబాటు ఇవ్వడం జరిగింది. ఇది ఇంతకు ముందు లేదు. యాక్చువల్‌గా దీనికోసం కొంతమంది గవర్నమెంట్‌కి రిక్వెస్ట్ పెట్టారు. అది దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈరోజు మనకు వచ్చింది. అంతేకాకుండా డీఎస్సీలో ఈ 20% వెయిటేజ్ ఉండేటట్లుగా ఈ టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి వార్త. సో, ఈ టెట్‌కి సంబంధించినటువంటి వివరాలన్నిటిని మనం ఇప్పుడు ఈరోజు వచ్చిన వార్తాపత్రికల్లో మనం ఒకసారి పరిశీలిస్తే త్వరలో షెడ్యూలు, నోటిఫికేషన్ జారీ, పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా డీఎస్సీలో 20% వెయిటేజ్ ఉండేటట్లుగా చేసింది. అంతేకాకుండా ఈ డీఎడ్ అభ్యర్థులతో పాటు గతంలో రాసినటువంటి వాళ్ళు కూడా రాయొచ్చు అన్నటువంటి ఒక పాయింట్ చెప్పింది. ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2022 ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తా ఉంది. పేపర్ల వారీగా పరీక్షల తేదీలు, ఇతర సమాచారంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెట్ రాసేందుకు అభ్యర్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల ప్రకారం ఏటా 2 సార్లు టెట్ నిర్వహించాల్సిన గత సర్కారు పట్టించుకోలేదు. సో తర్వాత డిఎస్సిలో 20% వెయిటేజీ. దీర్ఘకాలంగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్షలో వెయిటేజీ కల్పించడంతో పాటు బీఈడి, ఎంఈడి అభ్యర్థులను ఎస్ఏ పోస్టులకు అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయినటువంటి వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డిఎస్సిలో 20% మేర వెయిటేజ్ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో 7 ఏళ్లు మాత్రమే ఉండగా గత ఏడాది ఎన్సిటిఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది. సో ఇది లైఫ్ లాంగ్ ఎలిజిబిలిటీ ఉంది. ఒక్కసారి క్వాలిఫై అయితే ఇది లైఫ్ లాంగ్ దానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. తర్వాత ఎవరెవరు ఏ పరీక్ష రాయాలి? రెగ్యులర్ స్కూళ్ళల్లో 1-5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1ఏలో అర్హత సాధించాలి. దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్ళల్లో 1-5 తరగతులు బోధించాలంటే పేపర్ 1బిలో అర్హత తప్పనిసరి. రెగ్యులర్ స్కూళ్ళల్లో 6-8 ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్ళలో ఇవే తరగతులకు పేపర్ 2బిలో అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్ అభ్యర్థులకు 60%, బీసీ అభ్యర్థులకు 50%, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 40% మార్కులు సాధించాల్సి ఉంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ఈ యొక్క న్యూస్ పేపర్లో వచ్చింది ఏంటంటే ఈ టెట్ తర్వాత ఇమ్మీడియట్ గా డిఎస్సి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ చేయనున్నట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరము టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే తర్వాత కరోనా రావడము, 2 ఏళ్లుగా టెట్ నిర్వహణ ఇవ్వకపోవడము, తర్వాత అభ్యర్థులు ఎదురు చూడడము ఇవన్నీ జరుగుతా వచ్చాయి. ఇప్పుడైనా ప్రభుత్వం ముందుకొచ్చి టెట్ నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషం. అట్ ద సేమ్ టైం ఇది అయిపోతేనే డిఎస్పై కూడా మేము దృష్టి పెడుతున్నామని కూడా ఒక ప్రకటన వెలువరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, దాదాపు 4 సంవత్సరాల కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు టెట్ కోసము, డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇదొక మంచి వార్తనే చెప్పొచ్చు. సో ఇప్పుడు టెట్కి, డిఎస్సికి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసి మీ యొక్క కెరీర్ లో మీరు అనుకున్నటువంటి ప్రొఫెషన్ లో మీరు సెటిల్ కావడానికి అవకాశం మీ ముందుకు వచ్చింది. సో యూ కెన్ యూటిలైజ్ దిస్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు టెట్కి, డిఎస్సి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు అందించడానికి మేము ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.